అందరు నమస్కారం. ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లోకి వచ్చిన మండి యజమానులకి, రైతులకి, హార్టికల్చర్ ఆఫీసర్లకి, మా సార్కి, మా సెక్రటరీ అభిలాష్ సార్కి, ముఖ్యంగా ఇక్కడ అతిథులు అంటే గవర్నమెంట్ పంపించింది, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పంపించిన అతిథులు. వీళ్ళు యాక్చువల్గా వచ్చి పవన్ కుమార్ అనేసి ప్రైమస్ పార్ట్నర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి ఒక కంపెనీ వీళ్ళది. ప్యూర్లీ లాజిస్టిక్స్ సంబంధించింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు అనేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కృష్ణబాబు ఐఏఎస్ ఆఫీసర్ లీడ్ చేస్తున్నారు. అంటే టోటల్ కోస్ట్ అంతా కూడా కంప్లీట్గా రైతులకి, ఇట్లా ట్రేడర్స్కి ఏదైనా ఇష్యూస్ ఉన్నా, లేదు ట్రేడర్స్కి ఏదైనా లాజిస్టిక్స్ సమస్యలు వచ్చినా, అంటే లాజిస్టిక్స్ అంటే ఇప్పుడు మన ముందర మండి యజమానులు చెప్పడం జరిగింది, బయట నుంచి లారీలు మంచి సీజన్లో బయట నుంచి లారీలు వస్తే అబ్జెక్షన్ చేస్తున్నారు. ఇక్కడ లారీ అసోసియేషన్ వాళ్ళని, ఏచర్ అసోసియేషన్ వాళ్ళని, బయట నుంచి లారీలు రాకుండా అడ్డపెడతారని, ఆ టైంలో సీజన్లో 5-6 నెలల సీజన్లో 70,000 80,000 పెంచి ఎక్కువ బాడీలు ఎక్కువ చేస్తున్నారని కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. ట్రేట్ల విషయం కూడా 15 కేజీల ట్రేట్ల విషయం కూడా మీరు చెప్పడం జరిగింది. దాంట్లో 10 లక్షల ట్రేట్లు కూడా మళ్ళీ ఇప్పుడు సార్ రాసుకున్నాడు, ప్రభుత్వానికి చెప్తారు వాళ్ళు. లాజిస్టిక్స్ విషయంలోనూ మెయిన్ లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్. ఎక్కడికైనా కూడా ఇండియాలో ఏ స్టేట్కైనా కూడా మీరు ఏది చెప్తే కూడా మీరు ట్రేడర్ ఉన్నారు, మండి యజమాని, మీ దగ్గర నుంచి వ్యాపారస్తులు కొంటాడు, అతనికి కావాలంటే వీళ్ళే కూడా ప్రభుత్వం నుంచి కూడా మెయిన్ టైంలో వెహికల్స్ అరేంజ్ చేసేది విధంగా, అది వెహికల్ కావచ్చు, రైలు కావచ్చు, ట్రైన్ కావచ్చు, ఏదైనా కూడా మీరు ఏది రిక్వైర్మెంట్ అది ఉంటే అది క్లియర్ కట్గా మీరు మెన్షన్ చేయిస్తే అవన్నీ ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ వీళ్ళని అపాయింట్మెంటు వీళ్ళకి ఒక ఇది కూడా ఇచ్చింది, ఏది ఎంఓఈ కూడా ఇచ్చినారు, అంతే కదా, కన్సల్టెన్సీ ఇచ్చినారు. కాబట్టి అన్ని రకాలుగా కూడా గవర్నమెంట్ మనకు మంచి చేసే పద్ధతిలో గవర్నమెంట్ పోతా ఉంది. కాబట్టి దానికి మీరు ఉన్న ఇంతవరకు గత ఏం జరిగినా మాకు అవసరం లేదు. ఇప్పటి నుంచి సీజన్ స్టార్ట్ అవుతుంది. సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మండి యజమానులుగా మీరు ఫస్ట్ బాగుండాలా. మీ దగ్గర నుంచి కొన్న బయర్స్కి వాళ్ళు ఢిల్లీకి కానీ, ఛత్తీస్గఢ్ కానీ, బాంబే, ఒరిస్సా ఎక్కడికన్నా కానీ వాళ్ళు టమాటా ఎక్కడి నుంచి పోవాలంటే ఏ పద్ధతిలో అయితే బాగుంటుంది, బై రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ మీరు అందరూ చెప్పినారు. దాంట్లో ఆ టైంలో డిమాండ్ వెహికల్స్ అన్నారు. అప్పుడు వెహికల్స్ గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు అనేదే ఈడ కాన్సెప్ట్. అంటే లాజిస్టిక్స్ని ఫ్రీ చేస్తారు. అంటే డిమాండ్ లేకుండా, ఆ టైంలో డిమాండ్ సృష్టించకుండా, మీకు ఇబ్బంది లేకుండా చేస్తే అప్పుడు రైతులు కూడా ఎక్కువ మంది సరుకు ఇటు తెస్తారు. రైతులు ఎక్కువ సరుకు తెస్తే వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. ఇట్లా మీరు లారీ వాళ్ళు, ఓనర్సు ప్లస్ మండి యజమానులు ఇట్లా ఇష్యూస్ అంతా ఫేస్ చేసుకుంటే రైతులు టమాటాలు తయారు కదా, ఇప్పుడు రేట్లు తగ్గిపోతాయి. మీ ప్రాబ్లమ్స్ వల్ల రేట్లు తగ్గిపోతాయి. టైంకి సరుకు అక్కడ బయట చేరదు. అప్పుడు రేట్లు తగ్గిపోతే రైతులు ఎందుకు వస్తారు ఇక్కడికి, మళ్ళీ కర్ణాటకకు పోతారు. కాబట్టి అందరూ అర్థం చేసుకోవాల్సింది, మండి యజమానులు, బయర్సు, లారీ యజమానులు, ఏచర్ యజమానులు, అసోసియేషన్లు అందరూ కూడా మదనపల్లి మార్కెట్ యార్డ్కి టమాటా రావాలంటే మీరు ఘర్షణలు పడో, ఆ టైం డిమాండ్ సృష్టించో, ఏది చేసినా కూడా అల్టిమేట్గా మళ్ళీ మీరే దెబ్బతినేది. మీ వల్ల మళ్ళీ రైతు దెబ్బతింటాడు. మీరు దెబ్బతిన్నప్పుడు రైతు ఆటోమేటిక్ దెబ్బతింటాడు. కాబట్టి ఈ సమస్యలంతా సాల్వ్ చేయడానికేసే మేముండేది, పాలక మండలి కూడా, ప్రభుత్వం కూడా. సో ఈ ప్రతి సమస్య కూడా రాసుకోవడం జరిగింది. సార్ అయితే ఎన్నో పాయింట్స్ రాసుకున్నాడు. ఎన్ని పాయింట్స్ అంటే అంగళ్ళకు కావాల్సింది కూడా రాసుకున్నాడు. మల్కల్చర్ నీడ్ అది రాసుకున్నాడు. మెయింటెనెన్స్ది రాసుకున్నాడు. లారీ మెయింటెనెన్స్, లోడింగ్ అన్లోడింగ్ కూడా రాసుకున్నాడు. ప్రతిదీ కూడా హమాలీలు రాసుకున్నాడు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ రాసుకున్నాడు. ఎక్కడెక్కడ ఇంకా మీకు ఇంకో కొత్త ప్రశ్న కూడా అడిగిన పవన్ సార్. ఏమడిగినారంటే, మీరు ఇంకా ఇక్కడ నుంచి మదనపల్లి నుంచి ఇప్పుడు కొన్ని స్టేట్లు మాత్రం మీరు చెప్పినారు, ఇంకా పోని స్టేట్లు ఏమైనా గుర్తించినారా, ఆ స్టేట్లో ఆ టైంలో రేట్లు ఏమన్నా మీకు తెలుసా అని అడిగినాడు. అది కూడా మీరు తెలుసుకోండి. ఇప్పుడు మీడియా ఉంది, ప్లస్ అందరికీ ఇప్పుడు కమ్యూనికేషన్ చాలా ఈజీగా ఉంది. ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో అక్కడికి ఇమీడియట్గా మన కాయలు మదనపల్లి నుంచి పోయే విధంగా, ఎందుకంటే మన కాయలు మంచి కాయలు, కొన్ని 1 వీక్ 10 డేస్ కూడా స్టాండ్ అవుతాయి మన కాయలు, అంత స్టాండర్డ్ కాయలు మదనపల్లి. సో టమాటా గుడ్ క్వాలిటీ టమాటా. సో దీన్ని బేస్ చేసుకొని మనం అందరూ కూడా ముందరకు పోతే బాగుంటుందని ఈ మీటింగు, ఈ సారాంశం కూడా ఇంతే. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా మళ్ళీ సారి చెప్పండి.